హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు జూన్ 5, 2026 శుక్రవారం ఉదయం సూర్యోదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం తిథి పంచమి జూన్ 4 రాత్రి 11:30 నుంచి జూన్ 6వ తేదీ రాత్రి 1:20 వరకు. నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజంతా ఉంటుంది. యోగం బ్రహ్మయోగం ఉదయం 9:43 వరకు, తర్వాత ఇంద్రయోగం ప్రారంభమవుతుంది. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. అమృతకాలం సాయంత్రం 6:38 నుంచి 8:23 వరకు. అశుభ సమయాలు రాహుకాలం 10:28 నుంచి ఉదయం మధ్యాహ్నం 12:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుంచి 5 గంటల వరకు సాయంత్రం. వర్జ్యం ఉదయం 8:05 నుంచి 9:50 వరకు. దుర్ముహూర్తం 8:11 నుంచి ఉదయం 9:03 వరకు మరియు మధ్యాహ్నం 12:32 నుంచి 1:24 వరకు. ఈరోజు జూన్ 5 ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారన్నమాట ఈరోజు మన 12 రాసుల వారికి టారో కార్డ్ ద్వారా దినఫలాలు ఎలా ఉంటాయో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ us. మనం 12 రాసులకు కాను 12 కార్డ్స్ తీసుకుందామండి. ద మెజిషియన్, 6 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 2 of Pentacles, 4 of Cups, the Devil, the Hierophant, King of Cups, Page of Swords. 12 రాసులకి 12 కార్డ్స్ తీసుకున్నానండి నేను. ఈ కార్డ్స్ ప్రకారం మనం ఈరోజు దినఫలాలు చూద్దాం. మేషరాశి వారికి ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి. ఇది చాలా శక్తివంతమైన కార్డ్ అన్నమాట. ద మెజిషియన్ కార్డ్ అంటేనే ఇది ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, అవకాశాలను ఉపయోగించుకోవడం, కొత్త ప్రారంభాలు మరియు మీ ఆలోచనలను వాస్తవంగా మార్చే సామర్థ్యంను చూపిస్తుందండి. జూన్ 5, 2026 శుక్రవారం మీకు ఎలా ఉంటుందంటే సాధారణంగా మీరు అనుకున్న పనులు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందండి. మీ మాటలకు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈరోజు మీరు ఏం చెప్పినా సరే ఇతరులు ఒప్పుకుంటారనమాట. ఇతరులను ఒప్పించడంలో విజయం పొందొచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక పని లేదా ప్రణాళికకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తుందండి. మీ ప్రతిభను చూపించడానికి మంచి రోజు. ఉద్యోగం మరియు వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూలు, మీటింగ్స్, ప్రజెంటేషన్స్ లేదా చర్చలకు అనుకూలమైన రోజు. వ్యాపారస్తులు కొత్త కస్టమర్లు లేదా అవకాశాలను ఆకర్షించే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా లాభం పొందొచ్చండి. మీకు ఈరోజు ఆర్థికంగా ఎలా ఉంటుందంటే డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారండి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచన రావచ్చు. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించడం మంచిది. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయంటే మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. సింగిల్స్కి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉందండి. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారు భాగస్వామితో మంచి కమ్యూనికేషన్ను ఆస్వాదించవచ్చు అన్నమాట. ఈరోజు మీ మధ్య మంచి చతురోక్తులు లేదంటే ఇద్దరి మధ్య మంచి రొమాంటిక్ కాన్వర్జేషన్స్ ఇలాంటివన్నీ మంచిగా బాగుంటాయండి. ఈరోజు ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే
ద మెజిషియన్ కార్డు ప్రధానంగా మీకేం చెప్తుందంటే మీ వద్ద కావాల్సిన సాధనాలన్నీ ఉన్నాయి, ఇప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించే సమయం వచ్చింది అని చెప్తుందన్నమాట. ఈరోజు ప్రత్యేక సలహా ఏంటంటే ఏదైనా అవకాశం మీ ముందుకు వస్తే సందేహపడకుండా పరిశీలించండి దాన్ని ఫస్ట్. ఎందుకంటే అవకాశాలు పదే పదే రావు, మనకు వచ్చిన వాటిని చేజార్చుకోకూడదు అనమాట. మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచితే ఈరోజు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా సాధించగలుగుతారనమాట. మీకు ఈరోజు లక్కీ నెంబర్ వచ్చేసరికి 1 అండి. లక్కీ కలర్స్ పసుపు, బంగారు రంగు, గోల్డ్ కలర్ లేదంటే లేత ఎరుపు. మీకు ఏంటంటే ఈరోజు అవకాశాలు మీ ముందుకు వస్తాయండి. సో వాటిని గుర్తించి ఉపయోగించుకోగలిగితే మీకు ఈరోజు చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పే కార్డు అనమాట. మీ కార్డు ఏం చెప్తుందంటే ఇంకా మీ ఆలోచనలన్నింటినీ కార్యరూపంలోకి తీసుకురావడానికి శక్తి మీలోనే ఉంది. కాబట్టి జూన్ 5 మేషరాశి వారు మీరు చొరవ తీసుకొని పనిచేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందండి. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఫర్ మేషరాశి పీపుల్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. వృషభ రాశి వారికి 6 ఆఫ్ పెంటికల్స్ కార్డు వచ్చిందండి. మీకు జూన్ 5, 2026 ఎలా ఉంటుందంటే ఈ కార్డు ఏం చెప్తుందంటే ఇచ్చిపుచ్చుకోవడం, సహాయం, ఆర్థిక సమతుల్యత, దానం చేయడం, మద్దతు మరియు ఆశీర్వాదాలు అనే అంశాలను సూచిస్తుందన్నమాట. మెయిన్గా ఈ కార్డు వృషభ రాశి వారికి చాలా రోజుల వరకు సమతుల్యంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశం కనిపిస్తుందండి. ఈ రోజు ఎలా ఉంటుందంటే మీకు అవసరమైన సమయంలో ఎవరో సహాయం చేయొచ్చు అనమాట. మీరు చేసిన మంచి పనికి గుర్తింపు లేదా ప్రతిఫలం రావచ్చు. పెండింగ్లో ఉన్న విషయం కొంతవరకు పరిష్కారం కావచ్చు అనమాట. ఇతరులతో సహకారంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారండి మీరు ఈరోజు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉందంటే ఉద్యోగంలో సీనియర్లు లేదా సహోద్యోగుల సహాయం లభిస్తుందండి మీకు ఈరోజు. వ్యాపారంలో ఒక మంచి డీల్ లేదా ఆర్థిక ప్రయోజనం కనిపిస్తుందన్నమాట. సహకారంతో చేసే పనులు విజయవంతమయ్యే అవకాశం ఉందండి. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈరోజు డబ్బు విషయంలో కొంత ఉపశమనం లభించవచ్చు. బకాయిలు రావడం లేదంటే చెల్లింపులు పూర్తి కావడం వంటి సూచనలు ఉన్నాయండి ఈరోజు. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈరోజు మీకు తెచ్చిస్తారనమాట. అయితే ఖర్చు ఆదాయం మధ్య సమతుల్యత పాటించడం మంచిది అని చెప్తుందన్నమాట మనకి కార్డు. ఇంకా ప్రేమ మరియు మీ సంబంధాలు ఎలా ఉంటాయంటే మీ సంబంధాల్లో పరస్పర గౌరవం పెరుగుతుందండి. మీకు అవసరమైన భావోద్వేగ మద్దతు లభించవచ్చు అనమాట. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఈరోజు మీకు లక్కీ నెంబర్లు వచ్చేసరికి 6, 15, 24, 42 అండి. లక్కీ కలర్స్ గ్రీన్, లైట్ బ్రౌన్, లేత గోధుమ కలరు లేదంటే క్రీమ్ కలర్ అండి. అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు. ఈరోజు మీకు ఈ 6 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఈ టారో కార్డు ద్వారా సందేశం ఏంటంటే మీరిచ్చే సహాయం, మీరు చూపే మంచితనం తిరిగి మీకే ఆశీర్వాదాల రూపంలో వస్తాయి అని చెప్తుందండి. ఈ 6 ఆఫ్ పెంటికల్స్ వృషభ రాశి వారికి జూన్ 5 ముఖ్యంగా ఆర్థిక సమతుల్యత, సహకారం మరియు మంచి కర్మ ఫలితాలు తీసుకొచ్చే కార్డుగా కనిపిస్తుంది అనమాట. మీకు ఈరోజు చాలా బాగుందండి వృషభ రాశి వారికి. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. మిథున రాశి వారికి జూన్ 5, 2026 కాను శుక్రవారం మీకు వచ్చిన కార్డు ఏంటంటే 2 ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ కార్డు మనకేం చెప్తుందంటే మీరు నిర్ణయాలు, సందిగ్ధత, 2 మార్గాల మధ్య ఎంపిక చేసుకోవాల్సిన రోజు అండి ఈరోజు. ఆలోచన మరియు సమతుల్యతను సూచించే కార్డు అనమాట. మిథున రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి రావచ్చండి. ఈరోజు ఎలా ఉంటుందంటే మీకు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురు కావచ్చండి. మనసు ఒకటి చెప్తుంటే బుద్ధి ఇంకోటి చెప్పే పరిస్థితి ఉండొచ్చు అనమాట. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. కొంతకాలంగా ఏ పనైతే వాయిదా పడుతుందో లేదంటే ఏ విషయమైనా సరే మీరు వాయిదా వేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు మీ దృష్టికి వస్తుంది అనమాట. అది మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు ఈరోజు దాన్ని ఎట్లన్నా సరే కంప్లీట్ చేయాలి అని చెప్పి అనుకుంటారనమాట.
ఉద్యోగ మరియు వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే 2 అవకాశాల మధ్య ఎంపిక చేయాల్సి రావచ్చండి. మీ అభిప్రాయాన్ని చెప్పే ముందు పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది అని చెప్తుందన్నమాట మనకి ఈ కార్డు. కార్యాలయంలో తటస్థంగా ఉండటం మీకు ప్రయోజనకరం అండి. ఎందుకంటే మీరు ఎటువైపు ఇద్దరు గనక వాదించుకుంటున్నారంటే వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి ఒకరి వైపు నిల్చోవద్దు, మీరు తటస్థంగా ఉండండి, అదే మీకు మంచిది. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం అని చెప్తుందండి. పెద్ద ఖర్చులు లేదా పెట్టుబడులను వెంటనే నిర్ణయించకపోవడం మంచిది. ఇప్పుడే నిర్ణయించొద్దు అనమాట. ఏవైనా మీరు పెట్టుబడులు పెట్టాలి అంటే కొంచెం ఆగి ఆలోచించండి. ఆలోచించి అడుగు వేస్తే నష్టాలను నివారించుకోవచ్చు అనమాట. మీరు కనుక తొందరపడి పెద్ద పెద్ద పెట్టుబడులు లేదంటే పెద్ద పెద్ద ఖర్చులు చేస్తారంటే చాలా నష్టపోతారు అని చెప్తుందనమాట. ఈరోజు మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయంటే మీ భావాలను పూర్తిగా వ్యక్తపరచలేకపోవచ్చండి. అపార్థాలను నివారించడానికి స్పష్టమైన సంభాషణ అవసరం. సంబంధాల్లో ఉన్నవారు భాగస్వామి మాటలను కూడా వినడానికి ప్రయత్నించాలండి. మీరొక్కడే మాట్లాడడం కాకుండా అవతల వ్యక్తి ఏం చెప్తున్నారో కూడా వినండి కొంచెం. మీకు ఈరోజు లక్కీ నంబర్లు ఏంటంటే నంబర్ 2, 11, 20, 29 ఈ కలర్స్ అన్నీ, ఈ నంబర్స్ అన్నీ మీకు కలిసి వస్తాయండి ఈరోజు. లక్కీ కలర్స్ తెలుపు, సిల్వర్ కలరు, లేత నీలం, లైట్ బ్లూ కలర్ అన్నమాట. అదృష్ట దిక్కు పడమర. మీకు ఈరోజు ఈ టారో ద్వారా సందేశం ఏంటంటే నిర్ణయం తీసుకోవడానికి ముందు అన్ని విషయాలను పరిశీలించండి, సరైన సమాధానం మీలోనే ఉంది అని చెప్తుందన్నమాట మనకి ఈ కార్డు. 2 ఆఫ్ సోర్డ్స్ శక్తి ప్రకారం జూన్ 2 ఆఫ్ సోర్డ్స్ ఈ కార్డు యొక్క ఎనర్జీ ప్రకారం జూన్ 5న మిథున రాశి వారికి ప్రధాన పాఠం సహనం, స్పష్టత మరియు సరైన నిర్ణయం తీసుకోవడం. ఒకసారి మనసులో ఉన్న సందేహం తొలగితే ముందుకు వెళ్ళే మార్గం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తుందండి. మిథున రాశి వాళ్ళకి హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ స్పెండింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ అండ్ డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిట్వీన్ 2 పీపుల్. గొడవల మధ్యలోకి వెళ్ళొద్దు, ఎక్కువగా ఖర్చులు ర్యాపిడ్ ఎక్స్పెన్సెస్ మాత్రం చేయొద్దు అని చెప్తుంది అనమాట మనకి కార్డు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు మనకు వచ్చిన కార్డు ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి. మనకి ఈ కార్డు ఏం చెప్తుందంటే అత్యంత కష్టపడే బాధ్యతాయుతమైన, స్థిరమైన మరియు నమ్మకమైన కార్డుల్లో ఇదొకటండి. ఈ కార్డు ప్రకారం కర్కాటక రాశి వారికి ఈరోజు వేగం కంటే స్థిరత్వం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఈరోజు ఎలా ఉంటుందంటే మీరు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా ముందుకు సాగుతారనమాట. మీరు స్లోగా అయినా సరే ముందుకైతే వెళ్తారు. మీరు తొందరపాటు నిర్ణయాల కంటే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది అని చెప్తుందన్నమాట. చాలా కాలంగా చేస్తున్న కృషికి చిన్న చిన్న ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుందండి. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారనమాట మీరు ఈరోజు. మీ ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే పనిలో క్రమశిక్షణ మీకు గుర్తింపు తెస్తుందండి. కొత్త అవకాశాల కంటే ఇప్పటికే ఉన్న పనులను బలపరచడం మంచిది అని చెప్తుందనమాట. వ్యాపారస్తులు ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెడితే లాభం ఉంటుందండి మీకు ఈరోజు. ఆర్థికంగా ఎలా ఉంటుందంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారండి మీరు ఈరోజు. పొదుపు చేయాలనే ఆలోచన పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి మీరు ఈరోజు. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే మాటల కంటే చేతల ద్వారా ప్రేమను చూపే రోజు అండి ఈరోజు. సంబంధాల్లో నమ్మకం, భద్రత పెరుగుతాయి అన్నమాట. కుటుంబ సభ్యులతో స్థిరమైన, ప్రశాంతమైన సమయం గడపొచ్చండి మీరు ఈరోజు. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంట్లో పెద్దగా గొడవలు లేదా ఉద్రిక్త పరిస్థితులు ఏం కనిపించవండి. కుటుంబ సభ్యులు తమ తమ బాధ్యతలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు లేదా ఆస్తి విషయాలపైన చర్చలు జరగవచ్చు. మీరు కుటుంబ సభ్యులకు ఒక నమ్మకమైన వ్యక్తిగా కనిపిస్తారండి మీరు ఈరోజు. మీ సలహాను వారు విలువైనదిగా భావించే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులు, పెద్దలతో గౌరవప్రదమైన సంభాషణలు జరుగుతాయి అన్నమాట. వారి సూచనలు లేదా అనుభవం మీకు ఉపయోగపడవచ్చండి. మీ భాగస్వామితో భావోద్వేగాల కంటే ఆచరణాత్మకమైన విషయాలపై ఎక్కువ చర్చ జరగవచ్చు. స్థిరత్వం, భవిష్యత్తు ప్రణాళికలు, కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ప్రేమను మాటల కంటే పనుల ద్వారా చూపించే రోజండి ఈరోజు.
మీ ఇంట్లో ప్రశాంతమైన క్రమబద్ధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న ఇంటి పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు అండి. మీకు ఈ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే కొన్నిసార్లు మొండితనం లేదా ఒకే విధానంలో ఉండటాన్ని కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా వినడానికి ప్రయత్నిస్తే ఇంకా మంచి సామరస్యం ఉంటుంది అని చెప్తుందనమాట. కుటుంబానికి ఈరోజు బాధ్యతతో చేసిన చిన్న ప్రయత్నాలు కుటుంబంలో భద్రత, నమ్మకం మరియు సంతోషాన్ని పెంచుతాయండి. మీకు ఈ అదృష్ట సంఖ్య 4, లక్కీ కలర్స్ వచ్చేసరికి డార్క్ గ్రీన్, గోధుమ రంగు, లేదంటే బ్రౌన్ కలర్, ఆలివ్ గ్రీన్, ఈ కలర్స్ అన్నీ బాగుంటాయండి. మీకు ఈరోజు అదృష్ట దిక్కేమో సౌత్ అనమాట. దక్షిణం వైపు వెళ్ళారంటే మీకు ఏదైనా పని మీద మంచి జరుగుతుంది. మీకు ఈరోజు ఈ టారో కార్డు ఇస్తున్న సందేశం ఏంటంటే నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు కానీ ఆగిపోవద్దు, స్థిరమైన కృషి చివరకు విజయాన్ని అందిస్తుంది అని చెప్తుంది అనమాట. కర్కాటక రాశి వారికి ఈరోజు హడావిడి కంటే క్రమశిక్షణ, సహనం మరియు ఆచరణాత్మక దృష్టి ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే సూచన ప్రకారం మీరు వేసే చిన్న అడుగులు కూడా భవిష్యత్తులో పెద్ద ప్రణాళికలకు పునాది కావచ్చు అని చెప్తుందన్నమాట. మీకు ఈరోజు స్థిరమైన, సంపూర్ణకరమైన భద్రతను కలిగించే రోజుగా కనిపిస్తుందండి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. సింహరాశి వారికి ఈరోజు 5 ఆఫ్ వాండ్స్ కార్డ్ అండి మీకు వచ్చిన కార్డు. ఇదేం చెప్తుందంటే జూన్ 5, 2026 శుక్రవారం మీకు సాధారణంగా పోటీ, విభేదాలు, అభిప్రాయ భేదాలు, సవాళ్లు మరియు తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితులను చూపిస్తుందండి. అయితే ఇది పెద్ద ప్రమాదాన్ని కాదు కానీ ఎదుగుదలకు దారితీసే చిన్న చిన్న సవాళ్లు సూచించే కార్డు అనమాట. అంటే మీ ముందుకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయండి. ఈరోజు మీరు ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొని వెళ్ళారు అంటే విజయం మీ సొంతం అవుతుంది అని చెప్పే కార్డు అనమాట. ఈరోజు ఎలా ఉంటుందంటే రోజంతా కొంత హడావిడి లేదా ఒత్తిడి అనిపించవచ్చండి. మీరు చెప్పిన మాటను ఇతరులు వెంటనే అంగీకరించకపోవచ్చు అనమాట. వాళ్ళని ఒప్పించడానికి మీరు కాస్త కష్టపడాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చండి. పోటీ వాతావరణంలో మీరు నిలబడగలుగుతారు కానీ సహనం అవసరం అని చెప్పే కార్డు అనమాట మనకి కార్డు. మీ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే కార్యాలయంలో అభిప్రాయ భేదాలు రావచ్చండి. కొద్దిగా టీంలో మీ ఆలోచనలను విచారించాల్సి రావచ్చు అనమాట. వ్యాపారంలో పోటీదారుల ప్రభావం కనిపించినా సరైన వ్యూహంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఈరోజు డబ్బు విషయాల్లో చిన్న చర్చలు లేదా విభేదాలు రావచ్చండి. అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచడం మంచిది. తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తుందన్నమాట మనకి కార్డు. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే చిన్న చిన్న అపార్థాలు లేదా వాదనలు వచ్చే అవకాశం ఉందండి. మీ మాటను నిరూపించుకోవాలనే ప్రయత్నం కంటే ఎదుటివారి మాట కూడా వినడం మంచిది. సహనం పాటిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి అని చెప్తుందన్నమాట మనకి కార్డు. కుటుంబ వాతావరణం ఎలా ఉందంటే ఇంట్లో ఒక విషయం గురించి విభిన్న అభిప్రాయాలు రావచ్చండి. అందరూ తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పే పరిస్థితి ఉండదన్నమాట. పెద్ద గొడవలకు దారి తీయకుండా ప్రశాంతంగా మాట్లాడితే వాతావరణం సర్దుకుంటుందండి. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య సంయమనం అవసరమయ్యే రోజుగా ఉంటుందన్నమాట మీకు ఈరోజు అదృష్ట సంఖ్య 5, లక్కీ కలర్స్ వచ్చేసరికి ఆరెంజ్, రెడ్, గోల్డెన్ కలర్స్ బాగుంటాయండి. మీకు అదృష్ట దిక్కు ఈస్ట్, తూర్పు దిక్కు బాగుంటుంది. మీకు ఈరోజు ఈ టారో కార్డు తీసుకొస్తున్న సందేశం ఏంటంటే ప్రతి పోటీ శత్రుత్వం కాదు, కొన్నిసార్లు సవాళ్లే మీ బలాన్ని బయట పెడతాయి అని చెప్తుందనమాట. 5 ఆఫ్ వాండ్స్ కార్డు ప్రకారం సింహరాశి వారికి ఈరోజు సవాళ్లున్నా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లే శక్తి ఉన్న రోజుగా కనిపిస్తుందండి. కోపం కంటే సహనం, వాదన కంటే సహకారం మీకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయి అని చెప్తుందనమాట మనకి ఈ కార్డు. సింహరాశి వాళ్ళు కొంచెం పేషెన్స్గా ఉండండి. మీకు ఏమైనా వాదోపవాదాలు అవేమైనా ఉంటే కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకుంటే హ్యాపీ ఎండింగ్స్ మీ సొంతం అవుతాయి అని చెప్తుందండి ఈ కార్డు. థ్యాంక్స్ ఫర్. కన్యారాశి వారికి ఈరోజు జూన్ 5, 2026 కాను మీకు వచ్చిన కార్డు ఏంటంటే 4 ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ కార్డు మనకేం చెప్తుందంటే
మీకు విశ్రాంతి, మానసిక ప్రశాంతత, ఆత్మ పరిశీలన, విరామం మరియు శక్తిని తిరిగి పొందడం చాలా ఇంపార్టెంట్ అని సూచించే కార్డ్ అండి. ఈరోజు కన్యా రాశి వారికి పరుగులు తీయడం కంటే కాసేపు ఆగి ఆలోచించడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈరోజు ఎలా ఉంటుంది అంటే కొంతకాలంగా ఉన్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభించవచ్చండి. తొందరపాటు నిర్ణయాల కంటే ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు మీ శరీరం, మనస్సు విశ్రాంతిని కోరుకోవచ్చండి. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి కొంచెం సేపు అని చెప్పి అనుకుంటారనమాట. మీరు పెండింగ్లో ఉన్న విషయాలపై కొత్త దృక్పథం లభించవచ్చు అనమాట. సో వాటి మీద మీకు ఒక అవగాహన వస్తుంది, ఎలా చేస్తే ఇది సాల్వ్ అవుతుంది అన్న దాని మీద మీరు ఈరోజు ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే పనిలో పెద్ద మార్పుల కంటే ప్రణాళికలు సిద్ధం చేసే రోజు అండి. ముఖ్యమైన నిర్ణయాలను ఒకేసారి మళ్ళీ పరిశీలించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నట్లయితే ఒకసారి మళ్ళీ వాటిని పరిశీలిస్తే మీకు వాటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని సర్దుబాటు చేసుకుంటారండి. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మీరు ఇవాళ బాతాకానికి కొంచెం దూరంగా ఉండండి. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. ఈరోజు పెద్ద రిస్కులు తీసుకోవడం కంటే ఉన్న పరిస్థితిని అంచనా వేయడం మంచిది అని చెప్తుంది అనమాట ఈ కార్డు మనకి. ఖర్చులను సమీక్షించడానికి అనుకూలమైన రోజు అండి. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే కొంత వ్యక్తిగత స్థలం కావాలనుకుంటారనమాట. మీకు పర్సనల్ స్పేస్ కావాలి ఈరోజు, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటారు కదా, అది మీకు లవ్ లైఫ్లో కూడా అలాగే ఉందండి. భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా అపార్థాలు తొలగొచ్చు అనమాట. మీ పాత భావోద్వేగ గాయాల నుంచి కోలుకునే అవకాశం ఉందండి ఈరోజు. మీకు గతంలో ఏమైనా మానసికంగా ఏమైనా గాయాలు తగిలినట్లయితే మీ మనసుకు గాయమైనట్లయితే దాని నుంచి మీరు ఈరోజు కోలుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందండి. కుటుంబ సభ్యులతో నెమ్మదిగా ఒత్తిడి లేకుండా సమయం గడపవచ్చు అనమాట. మీరు ఈరోజు పెద్ద గొడవలు లేదా ఉద్రిక్తలు ఏమీ కనిపించట్లేదండి. ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. మీకు మీ ఆరోగ్యం ఎలా ఉంటుందంటే తగినంత నిద్ర, విశ్రాంతి అవసరం అని చెప్తుందనమాట. మానసిక అలసట ఉంటే ధ్యానం లేదా ప్రశాంతమైన పనులు చేయడం మంచిదండి. శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తుందనమాట. మీ లక్కీ నంబర్ ఏంటంటే ఈరోజు 4 అండి. లక్కీ కలర్స్ వచ్చేసరికి వైట్, లైట్ గ్రే కలరు లేదంటే లైట్ బ్లూ కలరు. ప్రశాంతంగా ఉంటుంది ఈ కలర్స్ ఏది వేసుకున్నా సరే. మీకు అదృష్ట దిక్కేమో నార్త్ సైడ్ అండి, ఉత్తరం వైపు. మీకు ఈరోజు టారో కార్డు ద్వారా సందేశం ఏంటంటే కొన్నిసార్లు ముందుకు వెళ్ళడానికి ఉత్తమ మార్గం కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోవడమే అని చెప్తుందనమాట. 4 ఆఫ్ సోర్స్ కార్డు ప్రకారం కన్యా రాశి వారికి ఈరోజు ప్రశాంతత, విశ్రాంతి, మానసిక స్పష్టత మరియు శక్తిని పునరుద్ధరించుకునే రోజుగా కనిపిస్తుందండి. మీకు ఈరోజు జూన్ 5, 2026 ఎలా ఉంటుంది అంటే సంభాషణలో కొంచెం మీకు సంభాషణలో కాస్త కొంచెం ఎక్కువ మాట్లాడకుండా ప్రశాంతత తీసుకుంటే ప్రశాంతంగా ఉంటే మంచిది అని చెప్తుంది అనమాట మనకి ఈ కార్డు. కన్యారాశి వారికి ఈరోజు మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్ అండి. పీస్ ఆఫ్ మైండ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. తులారాశి వారికి ఈరోజు మీకు వచ్చిన కార్డు ఏంటంటే 2 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీకు జూన్ 5, 2026 శుక్రవారం అనేది మీకు సమతుల్యత, 2 బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం, మార్పులకు అనుగుణంగా ఉండటం మరియు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తను సూచించే కార్డు అండి. తులారాశి వారికి ఈరోజు 1 కంటే ఎక్కువ విషయాలను బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనమాట. ఈరోజు ఎలా ఉంటుందంటే ఒకేసారి 2 పనులు లేదా 2 బాధ్యతలను నిర్వహించాల్సి రావచ్చండి. మీరు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే పనులన్నీ పూర్తవుతాయి అన్నమాట. చిన్న చిన్న మార్పులు వచ్చినా వాటిని చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. బిజీగా ఉన్న చివరికి సంతృప్తి కలిగే రోజు అండి.
మీకు ఈరోజు ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉందంటే ఉద్యోగంలో మల్టీ టాస్కింగ్ చేయాల్సి రావచ్చండి. 2 ప్రాజెక్టులు లేదా 2 అవకాశాల మధ్య సమతుల్యత అవసరం అవుతుంది. వ్యాపారస్తులు ఆదాయం ఖర్చులను జాగ్రత్తగా నిర్వహించాలి. అనుకోని పనులు వచ్చినా మీరు వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే అవకాశం ఉందండి. ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే డబ్బు వస్తూ ఖర్చు అవుతూ ఉండే పరిస్థితిని కనిపిస్తుంది అనమాట. బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవండి. పెద్ద పెట్టుబడుల కంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సమతుల్యంగా ఉంచడం మంచిదండి. ఒక పాత బకాయి లేదా చెల్లింపు గురించి వార్త రావచ్చు మీకు ఈరోజు లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే మీ ప్రేమ మరియు సంబంధాలు, ప్రేమ జీవితంలో వ్యక్తిగత జీవితం, కుటుంబ బాధ్యతల మధ్య బ్యాలెన్స్ అవసరం అండి. జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం మంచిది. సంభాషణల్లో స్పష్టత ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి అని చెప్తుందండి మనకి ఈ కార్డు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంటి మరియు బయట బాధ్యతల మధ్య సమన్వయం చేయాల్సి రావచ్చండి. మీరు కుటుంబ సభ్యుల అవసరాలను చూసుకుంటూనే మీ పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో పెద్ద సమస్యలు కనిపించవు, కానీ అందరికీ సమయం ఇవ్వడం అవసరం అని చెప్తుందన్నమాట మనకి కార్డు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించే అవకాశం ఉందండి మీకు ఈరోజు. ఆరోగ్యం ఎలా ఉంటుందంటే పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చండి. తగినంత నీరు త్రాగండి, విశ్రాంతి తీసుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాల్లో సమతుల్యత పాటించండి. మీకు ఈరోజు లక్కీ నెంబర్ ఏంటంటే 2 అండి. లక్కీ కలర్స్ లేత ఆకుపచ్చ, స్కై బ్లూ లేదంటే వైట్ కలరు, ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అదృష్ట దిక్కు పడమర. మీకు ఈరోజు టారో కార్డు ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే జీవితంలో సమతుల్యతే విజయానికి మూలం, ప్రతి బాధ్యతకు సరైన ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తుందండి మనకి కార్డు. ఈ 2 ఆఫ్ పెంటికల్స్ ప్రకారం తులారాశి వారికి జూన్ 5, 2026 రోజు బిజీగా ఉన్నప్పటికీ సమతుల్యతతో ముందుకు సాగే రోజండి. మీరెంతో చాకచక్యంగా పరిస్థితులను నిర్వహిస్తారో అంత మంచి ఫలితాలను పొందే అవకాశం ఉందండి. ఈరోజు మీరు ఎంత బ్యాలెన్స్డ్గా అన్నిటినీ చక్కబెట్టుకోగలిగితే మీకు అంత మంచి లాభాలు వస్తాయి అన్నమాట. తులారాశి వాళ్ళకి హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు వచ్చిన కార్డు ఏంటంటే 4 ఆఫ్ కప్స్ అండి. మనకి ఈ కార్డు ఏం చెప్తుందంటే ఆత్మ పరిశీలన, అసంతృప్తి, నిరాసక్తత, లోపల ఆలోచించడం మరియు కొత్త అవకాశాలను గుర్తించాల్సిన అవసరాన్ని చూపించే కార్డు అండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు బయట జరిగే విషయాల కంటే మనసులో జరిగే ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. ఈరోజు ఎలా ఉంటుందంటే మీకు ఏదో ఒక విషయం పూర్తిగా సంతృప్తిని ఇవ్వకపోవచ్చండి. మీకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఒక దానికి సంబంధించి మీకు వచ్చిన ఒక అవకాశం లేదా సూచనను మొదట్లో పట్టించుకోకపోవచ్చు. మీరు ఒంటరిగా కాసేపు గడపాలి అని చెప్పి అనిపించవచ్చు అనమాట. మీకంటూ పర్సనల్ స్పేస్ కావాలండి మీరు ఆలోచించుకోవడానికి. ఈరోజు గత విషయాల గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉందండి. ఈరోజు ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే పనిలో కొంత బోర్గా లేదా ఉత్సాహం తక్కువగా అనిపించవచ్చండి. కానీ ఈరోజు వచ్చిన కొత్త అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి అని చెప్తుందన్నమాట మనకి కార్డు. సహోద్యోగులు లేదా సీనియర్లు ఇచ్చే సలహాల్లో ఉపయోగకరమైన అంశాలు ఉండొచ్చు. సో వాటిని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తుందన్నమాట. ఆర్థికంగా ఎలా ఉంటుందంటే డబ్బు విషయంలో పెద్ద సమస్యలు కనిపించట్లేదు, కానీ అయితే ఉన్న దానితో సంతృప్తి లేకపోవడం వల్ల మరింత మనీ గురించి ఆలోచిస్తూ ఉంటారండి. కొత్త ఆదాయ అవకాశాలను పరిశీలించడం జరుగుతుంది. నాకు ఇంకా ఇన్కమ్ సోర్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈరోజు మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే మీ భావాలను బయటకు పెట్టకుండా మనసులోనే ఉంచే అవకాశం ఉందండి. జీవిత భాగస్వామి మీ నుండి మరింత స్పందన ఆశించవచ్చు అనమాట. సింగిల్స్ గత జ్ఞాపకాలలో ఎక్కువగా ఉండకుండా కొత్త అవకాశాలకు మనసు తెరవడం మంచిది అని చెప్తుందండి మనకి ఈ కార్డు. మీకు ఎవరైనా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే వాటికి వెల్కమ్ చెప్పండి. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులు మీతో మాట్లాడాలని ప్రయత్నించినా మీరు కొంచెం మౌనంగా ఉండొచ్చండి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు మీకున్నప్పటికీ దాన్ని పూర్తిగా గుర్తించలేకపోవచ్చండి. ఈరోజు మీరు
అయితే చిన్న చిన్న విషయాలను పెద్దగా ఆలోచించకుండా కుటుంబంతో సమయం గడపండి, మంచిది. మీకు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే మానసిక అలసట లేదా విసుగు అనిపించవచ్చండి. ప్రకృతిలో కొంచెం సమయం గడపడం లేదా ధ్యానం చేయడం మంచిది. మీకు తగినంత విశ్రాంతి తీసుకోండి, మీకు మీకు బాగుంటుంది. లక్కీ నంబర్స్ ఏంటంటే ఈరోజు 4, 8, 13, 22 అండి. లక్కీ కలర్స్ వచ్చేసరికి సీ బ్లూ, సిల్వర్ కలర్, లైట్ గ్రే కలర్ బాగుంటాయండి మీకు ఈరోజు. అదృష్ట దిక్కు ఏంటంటే వాయువ్య దిక్కు అనమాట, నార్త్ వెస్ట్. మీకు ఈరోజు టారో కార్డు మీకు ఇస్తున్న సందేశం ఏంటంటే మీ ముందున్న ఆశీర్వాదాలను, అవకాశాలను గమనించండి. కొన్నిసార్లు మనం వెతుకుతున్న సమాధానం ఇప్పటికే మన దగ్గర ఉంటుంది అని చెప్తుందనమాట. ఈ 4 ఆఫ్ కప్స్ కార్డు ప్రకారం వృశ్చిక రాశి వారికి జూన్ 5, 2026 రోజు ఆత్మ పరిశీలన, భావోద్వేగ స్పష్టత మరియు కొత్త అవకాశాలను గుర్తించే రోజుగా కనిపిస్తుందండి. మనసును మూసివేయకుండా ఉంచితే అనుకోని మంచి అవకాశం మీ దృష్టిలో పడవచ్చు అని చెప్తుందనమాట. మీరు పరధ్యానంగా ఉంటే మంచి అవకాశాలను చేజార్చుకుంటారండి. కొంచెం మీరు యాక్టివ్గా ఉండాలన్నమాట. ఈరోజు మీకు చాలా బాగుందండి, కాకపోతే కొంచెం ఏదో పరధ్యానంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. తదుపరి ధనుస్సు రాశి అండి. ధనుస్సు రాశి వారికి మనకి ఈరోజు జూన్ 5, 2026 శుక్రవారానికి గాను మీకు వచ్చిన కార్డు ఏంటంటే ద డెవిల్. ఈ కార్డుని చూడగానే చాలామంది టారోలో భయపడతారండి, కానీ టారోలో ఈ కార్డు ఎప్పుడు చెడు జరుగుతుందని అర్థం కాదనమాట. ఇది ప్రధానంగా మీకేమైనా బంధనాలు, వ్యసనాలు, అతిగా ఆలోచించడం, ప్రలోభాలు, అనారోగ్యకరమైన అలవాట్లు లేదా మనల్ని మనమే పరిమితం చేసుకోవడం గురించి హెచ్చరిస్తుందన్నమాట. మీకు ఒకవేళ అవి ఏమైనా ఉన్నట్లయితే మీరు వాటి నుంచి బయటికి రావాలి అని చెప్పే కార్డ్ అనమాట. ఈరోజు ఎలా ఉంటుందంటే ఏదో ఒక విషయం మీ మనసును బాగా ఆక్రమించుకోవచ్చండి. కోపం, అసూయ, ఆందోళన లేదా ఒక వ్యక్తి గురించిన ఆలోచనలు ఎక్కువ కావచ్చు అన్నమాట. ఒక పరిస్థితిలో మీరు చిక్కుకున్నట్లు అనిపించవచ్చు, కానీ వాస్తవానికి బయటపడే మార్గం ఉంటుంది. భావోద్వేగాల కంటే తెలివిగా వ్యవహరించడం అవసరమండి. మీరు ఈరోజు ఉద్యోగం మరియు వ్యాపార సంబంధాలు ఎలా ఉంటాయంటే ఆఫీస్లో రాజకీయాలు లేదా అనవసర పోటీకి దూరంగా ఉండడం మంచిదండి. ఈ ఆఫీస్ పాలిటిక్స్ ఏమైనా ఉంటే వాటి జోలు వెళ్ళవాకండి. మీరు త్వరగా లాభం వస్తుందని చెప్పే ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలించండి. ఏవైనా సరే లాటరీలు ఇలాంటివి ఉంటే వాటికి దూరంగా ఉండమని చెప్తుందన్నమాట. పనిలో ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చండి కొంచెం. మీకు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం ఉందండి. ఆకర్షణీయమైన ఆఫర్లు లేదా కొనుగోళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తుందనమాట. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయంటే ఎవరి పట్లనైనా సరే అతిగా ఆకర్షణ లేదా అతిగా ఆలోచించడం ఉండొచ్చండి. మీకు ఈరోజు పాత సంబంధాలు, జ్ఞాపకాల గుర్తులన్నీ మీకు తిరిగి గుర్తుకు రావచ్చండి. అయితే అనుమానాలు పెంచుకోవడం కంటే స్పష్టంగా మాట్లాడడం మంచిది అని చెప్తుందన్నమాట మనకి కార్డు ఈరోజు. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంట్లో చిన్న చిన్న విషయాలపై మొండితనం చూపించే అవకాశం ఉందండి. కుటుంబ సభ్యుల మాటను పూర్తిగా వినకుండా స్పందిస్తే అపార్థాలు రావచ్చు అనమాట. శాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయండి. మీకు ఈరోజు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి విషయాలపై కొంచెం శ్రద్ధ పెట్టాలి అని చెప్తుందన్నమాట. ఎక్కువగా ఆలోచించడం తగ్గించి విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్తుంది. మీకు ఈరోజు లక్కీ కలర్స్ ఏంటంటే లక్కీ కలర్స్ ముదురు ఎరుపండి, డార్క్ రెడ్, బ్లాక్ లేదంటే గోధుమ కలరు. లక్కీ నంబర్స్ వచ్చేసరికి 15, 6, 24 అండి. మీకు అదృష్ట దిక్కు దక్షిణం వైపు అండి. ఇవన్నీ మీకు ఈరోజు కలిసి వచ్చే అంశాలన్నమాట. ఈ టారో కార్డు ద్వారా సందేశం ఏంటంటే మీకు అడ్డుగా ఉన్న పరిస్థితి కాదు, అడ్డుగా ఉన్నది పరిస్థితి కాదు, దాని గురించి మీరు నమ్ముతున్న భావన మాత్రమే, లేదంటే మీరు అనుకుంటున్న ఆలోచనలు మాత్రమే, మీ ఆలోచనల్లో మాత్రమే అది ఉంది అని చెప్తుందనమాట. ద డెవిల్ కార్డు ప్రకారం ధనుసు రాశి వారికి జూన్ 5, 2026 రోజు ఒక స్వీయ అవగాహన రోజు అండి. మీకు ఉపయోగం లేని ఆలోచనలు, అలవాట్లు లేదా బంధనాలను గుర్తించి వాటి నుండి బయటపడేందుకు ఇది మంచి సమయం అని చెప్తుందన్నమాట.
ధనుసు రాశి వాళ్ళకి హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. మకర రాశి వారికి జూన్ 5, 2026 శుక్రవారానికి కాను మీకు వచ్చిన కార్డు ఏంటంటే ద హెరాఫెంట్ అండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీకు సాంప్రదాయాలు, పెద్దల ఆశీర్వాదం, ఆధ్యాత్మికత, గురువుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణ మరియు సరైన మార్గంలో నడవటాన్ని చూపిస్తుందండి. ఈరోజు ఎలా ఉంటుందంటే పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. తొందరపాటు నిర్ణయాల కంటే అనుభవజ్ఞుల సూచన పాటించడం మంచిది అని చెప్తుందండి. ఒక ముఖ్యమైన విషయంపై సరైన మార్గదర్శకత్వం లభించవచ్చు అన్నమాట. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరిగే అవకాశం ఉందండి. ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే సీనియర్ల నుండి ప్రశంసలు లేదా సహాయం లభించవచ్చండి. నిబంధనలను పాటిస్తూ పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయండి. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది అని చెప్తుందన్నమాట మనకి ఈ కార్డు. ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీకు ఈరోజు ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుందండి. రిస్క్ తీసుకోవడం కంటే సురక్షితమైన నిర్ణయాలే మంచివి అని చెప్తుందనమాట. కుటుంబ పెద్దల ద్వారా ఆర్థిక సలహా లభించవచ్చు మీకు ఈరోజు. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే సంబంధాల్లో నమ్మకం, గౌరవం ముఖ్యంగా ఉంటాయండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ప్రేమ జీవితంపై ప్రభావం చూపించవచ్చు అనమాట. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన శక్తి కనిపిస్తుందండి. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంట్లో పెద్దల మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కలిసి ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమం, పూజ లేదా దేవాలయ దర్శనం జరిగే అవకాశం ఉందండి ఈరోజు. కుటుంబంలో శాంతి, పరస్పర గౌరవం కనిపిస్తుందన్నమాట. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ఈరోజు ఆరోగ్యపరంగా ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుందండి. క్రమబద్ధమైన జీవనశైలి పాటిస్తే మరింత ఉత్సాహంగా ఉంటారనమాట. లక్కీ నెంబర్స్ వచ్చేసరికి 5, 14, 23, 32. లక్కీ కలర్స్ yellow, క్రీమ్, వైట్. అదృష్ట దిక్కు నార్త్ ఈస్ట్, ఈశాన్య దిక్కు అండి. మీకు ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే అనుభవం, జ్ఞానం మరియు సంప్రదాయాలు మీకు సరైన దారిని చూపిస్తాయండి. ద హెరాఫెంట్ కార్డు ప్రకారం మకర రాశి వారికి జూన్ 5, 2026 శుక్రవారం ఎలా ఉంటుందంటే పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శకత్వం, స్థిరత్వం మరియు శుభకరమైన నిర్ణయాల రోజుగా కనిపిస్తుందండి. మకర రాశి వారు హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ రీడింగ్. బాయ్. తదుపరి కుంభరాశి అండి. కుంభరాశి వారికి జూన్ 5, 2026 శుక్రవారానికి కాను మీకు వచ్చిన కార్డు ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ అండి. ఇదేం చెప్తుందంటే మనకి భావోద్వేగ పరిపక్వత, తెలివైన నిర్ణయాలు, మనశ్శాంతి, దయ మరియు సమతుల్యతను చూపించే కార్డు అండి. ఇది చాలా అద్భుతమైన కార్డ్ అనమాట. ఈరోజు మీకు ఎలా ఉంటుందంటే భావోద్వేగాలపై మంచి నియంత్రణ ఉంటుందండి. మీకు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా వ్యవహరించగలుగుతారనమాట. ఇతరులు మీ సలహా కోసం రావచ్చు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వగలవండి. ఈరోజు మీకు ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే కార్యాలయంలో మీ పరిపక్వత, నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయండి. సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది. వ్యాపారంలో ముఖ్యమైన చర్చలు అనుకూలంగా జరిగే అవకాశం ఉందండి. ఆర్థికంగా ఈరోజు ఎలా ఉంటుందంటే డబ్బు విషయంలో సమతుల్య నిర్ణయాలు తీసుకుంటారండి. అనవసర ఖర్చులను నియంత్రించగలుగుతారనమాట. మీరు ఈరోజు ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుందండి. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే ప్రేమ జీవితంలో అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుందండి. భాగస్వామితో హృదయపూర్వక సంభాషణలు జరగవచ్చు అనమాట. సింగిల్స్కి భావోద్వేగంగా మెచ్యూర్ అయిన వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తుందండి. ఈరోజు మీకు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రశాంతత, పరస్పర గౌరవం కనిపిస్తున్నాయండి. కుటుంబ సభ్యుల మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం, కుటుంబ సహకారం లభించవచ్చు మీకు ఈరోజు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయండి. మీకు ఈరోజు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే మానసిక ప్రశాంతత వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందండి. తగినంత నీరు త్రాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది అని చెప్తుంది అనమాట. మీ లక్కీ నెంబర్స్ ఏంటంటే 9, 18, 27, 45, 9, 18, 27, 45. మీ లక్కీ కలర్స్ ఏంటంటే
ఓషన్ బ్లూ, సిల్వర్ కలర్, లేత ఆకుపచ్చ ఈ రంగులన్నీ బాగుంటాయండి మీకు ఈరోజు. అదృష్ట దిక్కు వచ్చేసరికి వాయువ్య దిక్కు, నార్త్ వెస్ట్. మీకు ఈరోజు టారో ద్వారా వస్తున్న సందేశం ఏంటంటే భావోద్వేగాలను అణిచివేయకుండా వాటిని తెలివిగా నిర్వహించడం నిజమైన బలం అండి. ఈ కింగ్ ఆఫ్ కప్స్ కార్డు ప్రకారం కుంభరాశి వారికి జూన్ 5, 2026 ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, మంచి సంబంధాలు మరియు పరిపక్వ నిర్ణయాల రోజుగా కనిపిస్తుందండి. కుంభరాశి వాళ్ళకి హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. మీనరాశి వారికి జూన్ 5, 2026 కాను శుక్రవారం ఈరోజు మీకు వచ్చిన కార్డు ఏంటంటే పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మనకి కొత్త సమాచారం, ఆసక్తి, నేర్చుకోవడం, అప్రమత్తత, కమ్యూనికేషన్ మరియు నిజాలను తెలుసుకోవాలనే తపనను సూచించే కార్డు అండి. మీనరాశి వారికి ఈరోజు మానసికంగా చాలా చురుగ్గా ఉండే అవకాశం ఉందండి. ఈరోజు ఎలా ఉంటుందంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. మీకు ఒక ముఖ్యమైన వార్త, మెసేజ్ లేదా సమాచారం మీ దృష్టికి రావచ్చు. ఏదైనా విషయాన్ని లోతుగా పరిశీలించాలనే కోరిక కలుగుతుందన్నమాట. త్వరగా స్పందించే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది అని చెప్తుందండి. అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉందంటే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా కొత్త సమాచారం రావచ్చు అనమాట. ఇంటర్వ్యూలు, మీటింగ్స్, కమ్యూనికేషన్స్కు అనుకూలమైన రోజు అండి. వ్యాపారస్తులు ఒప్పందాలు మరియు పత్రాలు వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలండి. ఈరోజు పోటీ పరిస్థితుల్లో మీ తెలివితేటలు ఉపయోగపడతాయి అన్నమాట. మీకు ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే డబ్బుకు సంబంధించి కొత్త సమాచారం లేదా అవకాశం లభించవచ్చండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలు సేకరించడం మంచిది అని చెప్తుంది అనమాట మనకి ఈ కార్డు. తొందరపాటు నిర్ణయాల కంటే పరిశోధన చేయడం లాభదాయకం అని చెప్పి సూచిస్తుంది. మీ ప్రేమ మరియు సంబంధాలు ఎలా ఉంటాయి అంటే ఈరోజు ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచించడం లేదా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండొచ్చు అనమాట. భాగస్వామితో స్పష్టమైన సంభాషణ జరిపితే అపార్థాలు తొలగుతాయండి. సింగిల్స్కి సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ ద్వారా కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చ జరగవచ్చండి. కుటుంబ సభ్యుల మధ్య సమాచారం పంచుకోవడం లేదా ప్రణాళికలు రూపొందించడం కనిపిస్తుంది అనమాట. చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది అని చెప్తుంది మనకి ఈ కార్డు. పిల్లల విద్య లేదా భవిష్యత్తు గురించి చర్చలు జరిగే అవకాశం ఉందండి. మీకు ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందంటే మానసికంగా చురుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట రావచ్చు. విశ్రాంతి మరియు తగిన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. మీకు ఈరోజు లక్కీ నంబర్ 5, 11, 23, 32. లక్కీ కలర్స్ స్కై బ్లూ, వైట్, అలాగే సిల్వర్ కలర్. మీకు అదృష్ట దిక్కు వచ్చేసరికి తూర్పు దిక్కు బాగుంటుందండి. ఈరోజు టారో ద్వారా మీకు వస్తున్న సందేశం ఏంటంటే ప్రశ్నలు అడగడానికి భయపడకండి. సరైన సమాచారం సరైన నిర్ణయానికి దారితీస్తుంది అని చెప్తుంది అనమాట. పేజ్ ఆఫ్ సోర్స్ ప్రకారం మీనరాశి వారికి జూన్ 5, 2026 కొత్త సమాచారం, మానసిక చురుకుదనం, నేర్చుకోవడం మరియు అప్రమత్తంగా ఉండాల్సిన రోజుగా కనిపిస్తుందండి. మీరు గమనించే చిన్న విషయం కూడా మీకు పెద్ద ప్రయోజనాన్ని తీసుకురావచ్చు అనమాట. మీనరాశి వాళ్ళకి హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్.